హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ట్రయాంగిల్ షేప్ బ్యాక్ నెక్ డిజైన్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ అండ్ బ్యాక్ ఓపెన్ ఇది వచ్చి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ మనకు ఇదైతే ఎలా కుట్టాలో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ లైనింగ్ క్లాత్ని మీద వేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా అయితే కింద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం మీద బోట్ నెక్ లెక్క రౌండ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ రౌండ్ అయితే ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మనం లైనింగ్ ఎంతవరకు వేసామో మిగతా అంతా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు చిన్నగా ఘాట్లు అయితే దీనికి పెట్టుకొని ఇప్పుడు మనమైతే ట్రయాంగిల్ షేప్ ఉంది, ఈ షేప్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇది కూడా సేమ్ అంతే. క్లాత్ని మంచిగా మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒక పాదం వెడల్పుతోటి మనకు షేప్ అవుట్ కాకుండా చూడండి ఇలా అయితే క్లాత్ని మంచిగా జరుపుకుంటూ స్టిచ్ అయితే వేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ చేసుకోకపోతే మనకు ఇదంతా షేప్ అవుట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఎలా అయితే కట్ చేసామో అలానే స్టిచ్ చేయండి. స్టిచ్ చేసి ఇక్కడ చిన్న కొంచెం రఫ్ అయితే వేసుకోండి. అండ్ మనకు చూడండి ఇలా చిన్న కొంచెం రఫ్ వేసుకోండి. రఫ్ వేసుకున్న తర్వాత అయితే చూడండి, ఇప్పుడైతే మనం ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా మీదకి మనం స్టిచ్ అయితే వేసుకుందాం. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ అంతా ఇలా అయితే కట్ చేసుకొని ఇదంతా చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. అండ్ ఈ మూలకైతే ఘాట్లు అయితే ఖచ్చితంగా కంపల్సరీ, మనకు మూలకు ఘాట్లు పెట్టుకుంటే అప్పుడు మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ హోల్స్ని అయితే మనం స్టిచ్ చేసుకుందాం. దీనికైతే మీరు బటన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆ నాడలు పెట్టుకోవచ్చు. నేనైతే ఒక బో అయితే పెట్టాను, మనకు బాగుంటుందిగా మన ఫ్రాక్ లెక్క అలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ అయితే తీసుకొని ఇప్పుడు దీని మీదకి వెళ్ళి ఇంకొక స్టిచ్చింగ్ అయితే మనం ఇలా వేసుకోవాలి. చూడండి, ఇది పట్టు క్లాత్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం దీన్ని ఇలా అదుముకుంటూ దీని మీదకి వెళ్ళి ఇలా ఒక స్టిచ్ అయితే చూడండి అంతటా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మిగతా లైనింగ్ ఉంది కదా, ఇదంతా అయితే మనం 5వ నెంబర్ మీద కుట్టు అయితే పెట్టుకొని ఇలా అటాచ్ అయితే చేసుకోండి. మనం అటాచ్ చేసుకునేటప్పుడు చేతి ఇలా పెట్టుకొని క్లాత్ జరగకుండా మంచిగా అయితే అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ డాట్స్ అయితే ఇలా షోల్డర్ని సెంటర్కి అయితే పట్టుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ వెడల్పు అండ్ ఒక 3.5 ఇంచ్ వరకు అయితే మనకు ఇలా డాట్ పొడవు అయితే స్టిచ్ చేసుకోవాలి. 2 డాట్స్ అలా వేసుకున్న తర్వాత అండ్ మనం ఒక 1.5 ఇంచ్ క్లాత్ స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఇలా బ్యాక్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కుట్టుకున్న తర్వాత మళ్ళీ దాని మీదకి ఇంకో స్టిచ్ అయితే వేసుకొని చూడండి, ఇప్పుడు మనం లోపలికి మలుపుకొని లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సగంకి అయితే మడవండి. ఇలా సగంకు మడిచిన తర్వాత దీన్ని ఇప్పుడు సగంకు మడిచి ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత దీనికి ఒకవైపు ఉక్సుల బెల్ట్ అండ్ ఇంకోవైపు కాజాల బెల్ట్ అయితే కుట్టుకుందాం. చూడండి, ఇలా చిన్నగా మనం పొడవు తీసుకొని రెండింటిని కింద మీద ఇలా మలిపేసి ఇలా ఒక సైడ్ అయితే నేను ఉక్సుల బెల్ట్ అయితే కుడుతున్నాను. ఉక్సుల బెల్ట్ మనకి ఎప్పుడైనా ఇలా లోపలికి అయితే రావాలి. అండ్ ఇంకో సైడ్ అయితే చూడండి, నేనైతే లోపల నుంచి ఇది మనకు మీదికి రావాలి కాబట్టి దీన్ని అయితే ఇలా రివర్స్ మలిపి కుడుతున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఒక లైన్ అయితే ఇలా వేసుకుందాం. చూడండి, ఇదైతే మనకు మన బ్యాక్ బెల్ట్ బ్యాక్ ఓపెన్కి 4 ఉక్సులు అయితే వస్తాయి. మనం ఫ్రంట్ అయితే 3 అయితే పెట్టుకుంటాం కదా. ఇలా కాజాలు కూడా ఫస్ట్ మార్కింగ్ వేసుకొని ఇలా కాజాలు కూడా 4 కాజాలు అయితే కుట్టుకోండి. మనకు ఎప్పుడైనా సరే బ్యాక్ ఓపెన్ 4 ఉక్సులు అయితే వస్తాయి. చూడండి, ఇలా 4 కాజాలు అయితే మనం స్టిచ్ చేసుకుందాం మిషన్ మీదనే. లాస్ట్ కిందికి అయితే ఖచ్చితంగా ఒకసారి రఫ్ అయితే వేసుకోండి. చూడండి, మనకు ఉక్సులు అండ్ కాజాలు 2 అయితే కంప్లీట్ అయినాయి కదా. చూడండి, ఇదన్నమాట. ఇదైతే మనకు ట్రయాంగిల్ షేప్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అండ్ బ్యాక్ ఓపెన్ ఎలా కుట్టాలో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్.